ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నారు. వారికి లండన్లోని తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. వారిని ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు అందరితో ఫోటోలు దిగారు. రేపు ప్రతిష్టాత్మక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి నుంచి భువనేశ్వరి 2 అవార్డులు అందుకోనున్నారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో, ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ వీసీ ఎండీ హోదాలో స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు లండన్ వచ్చారు. కాగా ఈ పర్యటనలో భాగంగా సీఎం నేడు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 14-15 తేదీలో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు. ఆక్టోపస్ ఎనర్జీ గ్రూప్ డైరెక్టర్ క్రిస్ ఫ్రిజ్ గెరాల్డ్, హిందూజాకు చెందిన వివిధ సంస్థల చైర్మన్స్ అశోక్ హిందూజా, ప్రకాష్ హిందూజా, షోమ్ హిందూజాతో భేటీ కానున్నారు. రోల్స్ రాయ్స్ గ్రూప్ చీఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ నిక్కీ గ్రాడీ స్మిత్, స్రామ్ అండ్ మ్రామ్ సంస్థ చైర్మన్ శైలేష్ హిరానందాని, శామ్కో హోల్డింగ్స్ చైర్మన్ సంతప్ కుమార్ తదితరులతో సమావేశమవుతారు. సిఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. లండన్లో భారత హై కమిషనర్ దొరైస్వామితోనూ సీఎం సమావేశం కానున్నారు.